బాబెలు గోపురం మానవ గర్వమా లేక దైవిక జోక్యమా? బాబెలు గోపురమనేది ఆకాశాన్ని తాకే విధంగా ఒక గోపురాన్ని నిర్మించాలనే మానవ ప్రయత్నానికి సంబంధించిన బైబిల్ కథ. ఈ కథ కేవలం ఒక విఫలమైన నిర్మాణం కంటే ఎంతో లోతైన అర్థాన్ని ఇస్తుంది. దేవుని అధికారానికే సవాలు విసరాలనే మానవ ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇది చూపిస్తుంది. ఆదికాండము ప్రకారం ప్రజలందరూ ఏకమై తమ పేరు ప్రఖ్యాతల కోసం ఆకాశమంత ఎత్తుగల ఒక గోపురాన్ని, ఒక నగరాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఈ ఆశయం వారి గర్వాన్ని, దేవుని కంటే తమను తాము హెచ్చించుకోవాలనే కోరికను ప్రతిబింబించింది. వారి ఐక్యత ఆరాధన మీద లేకే దేవుని పట్ల విధేయత మీద ఆధారపడలేదు. భూమిని నిండించాలనే దేవుని ప్రణాళికను ఎదిరించడం మీద ఆధారపడింది. దీనికి ప్రతిస్పందనగా దేవుడు వారి భాషను తారుమారు చేసి ప్రజలు భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఈ దైవిక జోక్యం ఆ నిర్మాణాన్ని ఆపివేసింది. ఇది మానవ ఆశయాలకు పరిమితులు ఉంటాయని మరియు దేవుని ముందు వినయంగా ఉండటం అవసరమని చాటిచెప్పింది. ఆ అసంపూర్తిగా మిగిలిన గోపురం దైవిక మార్గదర్శకత్వం లేని అధికారం వల్ల కలిగే నష్టాలకు మరియు మానవ ఐక్యతలో ఏర్పడిన చీలికకు ఒక నిదర్శనంగా నిలిచింది. మీరు బాబెలు గోపురం కథను గర్వం పట్ల హెచ్చరికగా భావిస్తున్నారా లేక వినయం గురించి నేర్పే పాఠంగా చూస్తున్నారా? ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఆమెన్ అని టైప్ చేయండి మరియు దేవుని ముందు వినయంగా ఉండటంలోని శక్తిని ఇతరులకు గుర్తుచేయడానికి దీనిని షేర్ చేయండి.